అదృష్టము ఐశ్వర్యము తొందరగా కలిసి రావాలంటే గృహంలో పాటించాల్సిన ముఖ్యమైన నియమాలేంటో, పూజా మందిరంలో వస్తువుల విషయంలో అదృష్టం కలిసి రావాలంటే శాస్త్ర ప్రమాణాన్ని అనుసరించి ఏ విధంగా పూజా మందిరంలో వస్తువులను దైవ సంబంధమైనటువంటి వాటిని ఏర్పాటు చేసుకోవాలో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. అదృష్టము ఐశ్వర్యము కలిసి రావాలంటే గృహంలో పూజా మందిరంలో శాస్త్ర ప్రమాణాన్ని అనుసరించి కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలి. కొన్ని తప్పులు ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. ప్రామాణిక శాస్త్రాలన్నీ ఏం చెప్తున్నాయంటే, గృహే లింగద్వయం నార్చే సాలగ్రామ ద్వయం తథా ద్వే చక్రే ద్వారకాయాస్తు నార్చే సూర్యద్వయం తథా శక్తిత్రయం త్రివిఘ్నేశం ద్వౌ శంభూనార్చయే సుధీహి అంటుంది శాస్త్రం. అంటే దీనిలో ఉన్న అర్థాన్ని మనం పరిశీలిస్తే, ఎవరికైనా అదృష్టం కలిసి రావాలంటే పూజా మందిరంలో గృహే లింగద్వయం నార్చే, 2 శివలింగాలను ఎట్టి పరిస్థితుల్లో ఉంచరాదు. కేవలం ఒక శివలింగాన్ని మాత్రమే పూజా మందిరంలో ఏర్పాటు చేసుకోవాలి. సాలగ్రామ ద్వయం తథా అంటోంది శాస్త్రం. అంటే పూజా మందిరంలో ఒక సాలగ్రామం మాత్రమే ఉండాలి, 2 సాలగ్రామాలు పూజా మందిరంలో ఉండకూడదు. అలాగే ద్వే చక్రే ద్వారకాయాస్తు అంటోంది శాస్త్రం. ద్వారకా క్షేత్రంలో ద్వారకా చక్రాలు అని కృష్ణ సంబంధమైనటువంటి చక్రాలు ఉంటాయి. ఆ ద్వారకా చక్రాలు, కృష్ణ సంబంధమైనటువంటి చక్రాలు ఇంట్లో 2 ఉండకూడదు. పూజా మందిరంలో ఒకే ఒక్క ద్వారకా చక్రాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఆ ద్వారకా చక్రం కూడా 2 చక్రాలు కలిసి ఉంటుంది. దాన్ని ఒక ద్వారకా చక్రం అనే పేరుతో పిలుస్తారు. అలాగే నార్చే సూర్యద్వయం తథా అంటోంది శాస్త్రం. అంటే గృహంలో పూజా మందిరంలో సూర్య సంబంధమైనటువంటి సాలగ్రామాలు కానీ, సూర్యుడి విగ్రహాలు కానీ, లేదా రాగి లోహంతో చేసిన సూర్యుడు రూపులు కానీ 2 ఉండరాదు. ఒకే ఒక సూర్య సంబంధమైన వస్తువుని పూజా మందిరంలో ఏర్పాటు చేసుకోవాలి. శక్తిత్రయం త్రివిఘ్నేశం అంటోంది శాస్త్రం. అంటే పూజా మందిరంలో 3 శక్తి స్వరూపాలైన విగ్రహాలు ఉండకూడదు. త్రివిఘ్నేశం, 3 గణపతి విగ్రహాలు కూడా ఉండకూడదు. 2 శక్తి స్వరూపాలు ఉండవచ్చు, 2 గణపతి విగ్రహాలు ఉండవచ్చు. ఇంకా చివరగా శాస్త్రం ఏం చెప్తుందంటే, ద్వౌ శంభూనార్చయే సుధీహి, అంటే పూజా మందిరంలో 2 శంఖాలు ఉండకూడదని శాస్త్రం మనకు తెలియజేస్తుంది. అలాగే గృహంలో అదృష్టం కలిసి రావాలంటే కొన్ని ముఖ్యమైన విధి విధానాలు తప్పనిసరిగా పాటించాలని మహాభారతం అనుశాసన పర్వంలో ప్రామాణికంగా చెప్పారు. మహాభారతం అనుశాసన పర్వాన్ని ప్రమాణంగా తీసుకుంటే, మహాభారతం అనుశాసన పర్వం ఏం చెప్తోందంటే, ఇంట్లో అదృష్టం కలిసి రావాలంటే భిన్న భాండంచ ఖట్వాంచ కుక్కుటం శునకం తథా అప్రశస్తాని సర్వాణి యశ్చ వృక్షే గృహేరుహ అంటుంది మహాభారతం అనుశాసన పర్వం. అంటే దీనిలో ఉన్న అర్థం ఏంటంటే, భిన్న భాండంచ ఖట్వాంచ అంటే గృహంలో విరిగిపోయినటువంటి పాత్రలు ఉండకూడదు. ఖట్వాంచ అంటే విరిగిపోయినటువంటి మంచం గృహంలో ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు. కుక్కుటం శునకం తథా అంటోంది శాస్త్రం. కుక్కుటం అంటే కోడి కానీ శునకం కానీ గృహం లోపల సంచరిస్తూ, ఇంటి ఆవరణలో సంచరిస్తూ ఉండరాదు. అప్రశస్తాని సర్వాణి యశ్చ వృక్షో గృహేరుహ అంటే పెద్ద పెద్ద వృక్షాలేవి కూడా ఇంటి ఆవరణలో ఉండకూడదని మహాభారతం అనుశాసన పర్వంలో చెప్పారు. అలా ఎందుకు ఉండకూడదో కూడా శాస్త్రం చెప్తోంది. ఎందుకు ఉండకూడదంటే, భిన్న భాండే కలిం ప్రాహు ఖట్వాయాంతు ధనక్షయ అంటే భిన్న భాండే కలిం ప్రాహు అంటే విరిగిపోయిన పాత్రలు ఏవైనా ఇంట్లో ఉన్నట్లయితే అందులో కలిపురుషుడు ఉంటాడు. అటువంటి ఇంట్లో కలిదోషాలు ఉంటాయి. ఖట్వాయాంతు ధనక్షయ అంటే విరిగిపోయిన మంచం కనుక ఇంట్లో ఉన్నట్లయితే ధనపరమైన వ్యవహారాల్లో నష్టం ఎక్కువగా వస్తుందని మహాభారతం అనుశాసన పర్వంలో చెప్తున్నారు. అలాగే కుక్కుటే సునకే చైవ హవిర్నాశంతి దేవతా అంటున్నారు. అంటే ఇంటి ఆవరణలో కోడి కానీ శునకం కానీ సంచరిస్తూ ఉంటే ఆ గృహంలో హవిస్సులు దేవతలు స్వీకరించరు. ఆ గృహంలో చేసే పూజలు దేవతలకి చెందవు అని అనుశాసన పర్వంలో ఉన్న ఈ శ్లోకం మనకు తెలియజేస్తోంది. అయితే మూగజీవాలకు ఆహారం అందించటం మంచిదే, దీన్ని భూతయజ్ఞం అనే పేరుతో పిలుస్తారు. కానీ ఈ ప్రత్యేకమైన మూగజీవాలను అంటే కుక్కుటము, కోడి కానీ శునకం కానీ మార్జాలం కానీ ఇటువంటివి గృహంలో పెంచకూడదు. మామూలుగా వాటికి భూతయజ్ఞం అనే పేరుతో ఆహారాన్ని అందించవచ్చు. దీనికి ప్రమాణం మహాభారతం అనుశాసన పర్వం.